వయసు పెరిగినా ఉత్సాహం తగ్గలేదు. చేతులు వణికినా కష్టానికి మాత్రం విరామం లేదు. 80 ఏళ్ల వయసులో కూడా యువకుల్లా పొలంలో చెమటోడుస్తూ వ్యవసాయమే జీవితమని నిరూపిస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు అచ్చెన వాసుదేవ్. ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధిస్తున్న ఈ రైతు కథ ప్రతి రైతుకి స్ఫూర్తిదాయకం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఉంది. ఇదిగో ఇక్కడ ఈ మినీ ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్న ఈ రైతే దీని యజమాని. పేరు అచ్చెన వాసుదేవ్. వ్యవసాయమంటే కేవలం వృత్తి కాదు, జీవన విధానం అంటారాయన. 50 ఏళ్లుగా రైతు జీవితం సాగిస్తున్న వాసుదేవ్ ఇప్పుడు 80 ఏళ్ల వయసులో కూడా తన వ్యవసాయ పనులను స్వయంగా చూసుకుంటున్నారు. 11 ఎకరాల్లో జామతోటతో పాటు పలు రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు రైతు వాసుదేవ్. ప్రతి మొక్కకు సరైన మోతాదులో నీరు అందేలా పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతినే ఉపయోగిస్తున్నారు. దీంతో నీటి ఆదా మాత్రమే కాదు, పంట నాణ్యత కూడా మెరుగవుతోంది. మరోవైపు వ్యవసాయంలో కూలీల కొరత, పెరుగుతున్న ఖర్చులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వేళ వాసుదేవ్ మాత్రం కొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఎలక్ట్రికల్ మినీ ట్రాక్టర్ను వినియోగిస్తూ తోటలో కలుపుతీత, పురుగుమందుల పిచికారి వంటి పనులను సులభంగా పూర్తి చేస్తున్నారు. ఆకుకూరల సాగులో వేగం కీలకం. కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే పంట కోతకు సిద్ధమవుతుంది. అందుకే నిరంతరం దిగుబడులు వచ్చేలా మడులు మడులుగా సాగు చేస్తున్నారు. ఇందుకోసం భూమిని తరచూ దున్ని చదును చేయాల్సి ఉంటుంది. సాధారణ ట్రాక్టర్తో ఈ పనులు చేస్తే అధిక ఖర్చు. కానీ ఎలక్ట్రికల్ మినీ ట్రాక్టర్తో తక్కువ ఖర్చులోనే అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. దీంతో శ్రమ తగ్గి ఆదాయం పెరుగుతుందని రైతు చెబుతున్నారు. నేను 50 ఏళ్ల సాన్ చేస్తున్నా. ఇక అందవైపు గొర్ర కాసిన గొర్ర తీసుకొని మళ్ళీ మా నాయన గొర్ర కాడ పెట్టిన ఆడికెళ్ళి 50 ఏళ్ల సార్ వ్యవసాయం 12 ఎకరాలు 11.5 ఉన్నది. ఇక దాంతో ఇక ఇదో పూల తోట పెట్టినా, గులాబీ పెట్టినా, అన్ని పెట్టినా దాంట్లకు ఇదోటి అదొకటి అన్ని చేసినా కానీ పెద్దగా వ్యవసాయం మీద కానీ చేసుకోమని ఉన్నది నాయన. దానికి లేబర్కి ఎక్కువ ఖర్చు వస్తుంది, మందుల ఖర్చు ఉంటుంది. ఇవన్నీ దాని నుంచి మనకు నెత్తి నొప్పి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం అన్ని పనికారాలు బాగున్నాయి. పూజన ఒకటి ఉంది, జామ తోట ఉన్నది. ఇప్పుడు పాలకూర, కర్రమాకు, ఏది కొత్తిమీర, ఇంకోటి సుక్క కూర, గిటువంటి ఇవన్నీ పెడుతున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇక వంకాయ, బెండకాయ కానీ పండిస్తున్నాం. కానీ ఆ బెండకాయ గోకులు పెడుతుందని ఎవరు లేబర్ రారు. దాని నుంచి నేను అది బంద్ చేసుకున్నా. ఈ పచ్చకూరలు కూకొని కట్టుకోవచ్చు, మనకు ఆ నెత్తి నొప్పి లేదని ఇక ఈ రకంగా చేస్తున్నాను ఆయన. ఇప్పుడు మార్కెట్కు మనం పొద్దున్నే 2:30కు లేస్తాం. పొద్దుగాల ఆడి కోతలగాల 3:30, 3:15కు పోతాము ఎల్బీ నగర్ మార్కెట్. ఇక అల్లనే అమ్ముకొని 8, 7:30కి అయిపోతుంది. అయిపోగానే ఇంటికి 8, 9 లోపల ఇంటికి వచ్చేస్తాం. ఓ నాడు ఎవరు రాకపోతే తక్కువ ఉన్నాడు ఇంకా తొందరగా 7కి, 8కి వస్తాం ఇంటికి. ఇక ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు దాంట్లో రోజు 4,000, 5,000, 3,000. ఒకనాడు బజారు మా వానకాలం అయితే కూరలు బాగా దక్కాయి కదా. అప్పుడు దక్కనప్పుడు నాకు 10,000 దాకా కూడా వస్తాయి. 3 లక్షలు పెట్టి ఆ ట్రాక్టర్ కొన్నా. ఇక అది ఇప్పటికైతే మంచిగా ముందు ఒక ఛార్జింగ్ తర్వాత ప్రాబ్లం కనబడుతుంది. కానీ అది మంచిగా 100% పాస్ అయింది. అది ఇప్పుడు వంకాయ తోట, బెండ తోట, కమర్ తోట డ్రిప్ కేసి, పెద్ద డ్రిప్ కేసి డబల్ కాలువలు చేసి దాంట్లో పెట్టుకుంటే అనుకూలంగా చేస్తే ఇప్పుడు వ్యవసాయం మీద లాస్ ఏం లేదు. వెనకడుకునేది అప్పుడు టెక్నికల్ అయింది. అన్ని రకాల పంతారాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు పంపు, చేతి పంపు అయింది. దాంతో పంపు కొట్టుకోవచ్చు, దాంతో గుంటక, దాంతో గోరు, దాంతో జంబు. నువ్వు నైట్ ఛార్జింగ్ ఉంటే రాత్రి పగులు కొట్టుకోవచ్చు. ఏం లేదు, కూకునేది ఆరాం లేదు. అప్పుడు నేను టిల్లర్ పెట్టి కొడితే నా కాళ్ళు నడవరాక జ్వరం వచ్చి నేను వ్యవసాయం బంద్ చేసుకుందాం అనుకున్నా. ఈ ట్రాక్టర్ ఏమంటే దొరికిందో నేను మళ్ళీ 3 ఏళ్ల సంది వ్యవసాయం చేస్తున్నాను. ఈ ట్రాక్టర్ వచ్చేసాను. పెద్దది అవసరం లేదు, ఏం బ్యాలెన్స్ ఒక కాలు మీద నడుపుకోవచ్చు. అది బొడ్డు పిల్లలు కూడా పుణ్య పోరలు 20 బాక్సులు కూడా మోసుకుపోతుంది. జామ తోటలకి వెళ్ళి తీసుకుపోతుంది. ఎరువు వంచుకోవచ్చు. దాంతో నీకు ఏ లాస్ లేదు, అన్ని కరెక్టే ఉన్నాయి. దాంతో ఇక వ్యవసాయం అయితే ఇంతో అంతా చేస్తున్నా. ఇక కొడుకులు ఇప్పుడు ఆయన సిఐ అయిండు, ఆయన ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు లేబర్ రోజు 4, 3 ఉంటారు. అప్పుడు 50 మందిని 30 మందిని పెట్టినా. కానీ అప్పుడు లేబరే మేసిపోయారు. ఇప్పుడు ఏం లేదు, లేబర్ తక్కువ, వ్యవసాయం ఇప్పుడు పనికరాలు ఎక్కువైనాయి.
వాసం కాడికి ఆ పనికారంతో నాకు సాధిస్తుంది అంతే. మందులు ఇవన్నీ కొన్ని టెక్నికలు, ఇంకోటి కంపోస్టర్ ఏది పెండ, బెల్లము అది మురగబెట్ట కూడా కొడుతున్నది దాంట్లకు. దాని నుంచి నాకు అలా ఏమంత పురుగు కూడా మందు తగ్గుతున్నది. 10 ఎకరాలు ఉందనుకో, అదో ఎకరా పెడితే 360 రోజులు నీకు పంట దిగుబడి మనకు వస్తుంది. ఆ పంటకు మళ్ళీ పెట్టుబడి అందిస్తుంది. పెట్టుబడి అందించి మనకు వ్యవసాయానికి లోటు లేదు. మనం గురువు చెట్టు కానీ మనం చెట్టీలు కట్టుకుంటాను కానీ ఇంట్లో పైసలు నడిచేందుకు 100 రూపాయలు బ్యాంకు పోవాల్సిన పనే ఉండదు. ఇప్పుడు ఏటీఎం అయింది, ఫోన్లు అయినాయి, అన్ని పైసలు ఏం చూడలేదు, ఏం లేదు, అంతా అలకగా అయిపోయింది. అది నా వయసు 80 ఏండ్లకు వచ్చింది. ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నా. ఇప్పుడు చేయాలి, ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నాను ఆయన దాని గురించి. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని, కష్టం ముందు ఏదీ అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు రైతు అచ్చన వాసుదేవ్. ఆధునికతను అంగీకరించి సంప్రదాయ వ్యవసాయానికి కొత్త దారి చూపిస్తున్న ఈ రైతు నిజంగా అందరికీ ఆదర్శం. చెమట చిందిస్తేనే భూమి పంట ఇస్తుంది, కష్టపడితేనే జీవితం ఫలిస్తుంది. అదే సందేశాన్ని తన వ్యవసాయంతో చెబుతున్నారు గుమ్మడవెల్లి రైతు అచ్చన వాసుదేవ్.